హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకి మరికొన్ని శారీస్ మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ శారీ చూద్దాము. ఇవి పెళ్ళి వాళ్ళయండి శారీస్. పెళ్ళి కొడుకు వాళ్ళ మదర్ అనమాట. శారీ అంతా మనకి టిష్యూ శారీ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చిందనమాట శారీ. నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ సజెస్ట్ చేశాను. చీర నిండా లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఆకులు డిజైన్ సజెస్ట్ చేశాను. చూడండి ఎంత బాగుందో వర్క్. ఆకులకు వచ్చేసి సిల్వర్ తీసుకున్నాను అండ్ క్రీపర్స్ అంతా నేను గోల్డ్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కూడా సిల్వర్ అవుట్లైన్ ఇస్తే కొంచెం డల్ అయింది, అందుకని గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాను. కట్ వర్క్ వచ్చింది, బాగుంది కదా. బుటీస్ కూడా నేను చిన్న చిన్న బుటీస్ తీసుకున్నాను. ఆల్ ఓవర్ లాగా ఉంటుంది వర్క్ అని. చూడండి ఎంత బాగుందో వర్క్. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. ఇది మన ఫ్రంట్ కూడా చూడండి, సేమ్ యాజ్ టీజ్గా ఫ్రంట్ కూడా మనకి సిల్వర్ కలర్ లీవ్స్ అండ్ గోల్డ్ కలర్ బార్డరు అండ్ గోల్డ్ కలర్ అవుట్లైన్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ చూద్దాము. హ్యాండ్ వీళ్ళది 8 సెంటీమీటర్లు అండి. జస్ట్ బార్డర్ చాలు అన్నారు. ఈ బార్డరు కావాలన్నా హెవీగా వస్తుంది మొత్తం. వీళ్ళు బార్డర్ చాలన్నారు, అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వేయమన్నారు. అందుకని కొంచెం తక్కువ కాస్ట్లో రీజనబుల్గా, మళ్ళీ మాకు మనసు ఒప్పదు, అందుకే పెళ్లి బ్లౌజులు కదా, ఇంకొంచెం నిండుగా ఉండేటట్టు ఈ పైన అనేది యాడ్ చేశాను అనమాట. అప్పుడు ఓవరాల్గా చెయ్యి అంతా నిండిపోయింది. బార్డర్ ఇది లాగాను. వేరే డిజైన్ మొన్న మీకు చూపించా కదా, సింపుల్ డిజైన్లోది బార్డర్ కొత్తగా వేసానండి. పైన డిజైన్ అని ఆ లైన్స్ తీసుకొచ్చి దీనికి పెట్టాను అన్నమాట. బాగుంది కదా. మధ్యలో కొంచెం ప్లెయిన్గా లేకుండా ఈ బుట్టీస్ అనేది కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్. ఇవి మీకు మీ బడ్జెట్లోనే వచ్చేస్తాయండి. మ్యాక్సిమం ఇలాంటి డిజైన్స్ అన్నీ మనకి 1000 లోపలే వచ్చేస్తాయి. అందుకని అది కాక నేను ఆఫర్స్ కూడా పెట్టాను. ఈ ఆఫర్స్ టైంలో వచ్చారనుకోండి, మీకు కొంచెం మనీ అనేది సేవ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు మనం ఇంకో డిజైను ఇంకోసారి చూద్దాము. ఇదిగోండి, ఇది శారీ వచ్చేసి స్కై బ్లూ కలరు. స్కై బ్లూ మీద సిల్వర్ డిజైన్ వచ్చిందనమాట. మెయిన్ బార్డర్ ఏమో గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇవన్నీ వాళ్ళు నేను చూపించేవన్నీ పెళ్ళోళ్ళు అయ్యానండి. పెళ్ళి కొడుకు వాళ్ళ మదర్ అనమాట. ఇది మ్యారేజ్ కట్టుకుంటారు, కొంచెం గ్రాండ్ లుక్గా ఉండాలి అన్నారు. ఇంకా దీనికి కూడా నేను బ్లౌజ్ క్లాతే సజెస్ట్ చేశానండి. ఇది కొత్త డిజైను. ఇది మనం దీని మీదే ఫస్ట్ టైం వేయడము, కానీ అనుకున్న దానికంటే ఎక్సలెంట్గా వచ్చింది. డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా. చూడండి ఎంత బాగుంది డిజైను. చిన్న చిన్న బుటీస్తో డిజైన్ వచ్చింది. ఇదంతా ఒక బుటీ, ఇదంతా ఒక బుటీ, ఇదంతా ఒక బుటీ, అట్లా బుటీస్తో మొత్తం డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. ఈ కింద బుటీస్ కూడా మనకి నెక్తోనే వచ్చేసాయి. 3 ఫ్లవర్స్ అండ్ 3 లీవ్స్ అనమాట. అట్లా బుటీస్గా వచ్చినాయి. బాగున్నాయి కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ చూద్దాము. ఫ్రంట్ కూడా సేమ్ యాజ్ యూజువల్. చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ కూడా డిఫరెంట్గా ఉంది. క్రీపర్ 3 పూల గుత్తిలాగా వచ్చి క్రీపర్ వచ్చింది, పూల తీగలాగా. బాగుంది. నెక్స్ట్ హ్యాండ్ చూద్దాం. హ్యాండ్ మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉందండి. ఎంత బాగుందో హ్యాండ్. చూడండి ఒకసారి. హ్యాండ్ అంతా బంచులుగా మొత్తం ఫిలప్ అయిపోయింది. మనకి కింద కూడా కట్ వర్క్ ఇచ్చారు. ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే ఇలా వస్తుంది డిజైన్ అంతా. మొత్తం మనకి బ్లౌజ్ అంతా నిండిపోయింది. శారీ ఈ డిజైన్తోనే హ్యాండ్ అంతా నిండిపోయింది. ఇట్లా వస్తుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఈ కింద హ్యాంగర్స్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది. కొంచెం ఏజ్డ్, కొంచెం చిన్న ఏజ్ కాదు కదా అన్నారు, కానీ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. చూడండి దగ్గరికి చూడండి. మీరు కావాలంటే 3 పూలు అండ్ క్రీపర్స్ గోల్డ్ ఇచ్చాను. ఈ సిల్వర్ అంతా చిన్న చిన్న చుక్కలండి. ఇదంతా కుందన్స్ కాదు, ఊడిపోతాయేమో అనుకుంటారేమో. ఇవన్నీ కూడా మనకి మిషన్ వర్కేను, మొత్తం కంప్యూటర్ వర్కే. ఇదంతా కూడా సిల్వర్ థ్రెడ్తో వచ్చినాయి ఇవన్నీ. చాలా గ్రాండ్గా ఉంది కదా. ఎంత బాగుందో, బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇంకొక శారీ ఇంకొక డిజైన్ చూద్దాం.
ఇదిగోండి ఇది ఒక శారీ. ఇది కూడా అంతేనండి, గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది. ఈ బార్డర్ ఏమో డార్క్ బ్లూ కలర్ వచ్చిందనమాట బార్డరు. నేను ఇలా రాసుకుంటానండి ఏం డిజైను ఏందా అని చెప్పేసి, ఆ డిజైను దాని కాస్ట్ రాసుకుంటాను. ఇప్పుడు దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ అనేది సజెస్ట్ చేశాను. బాగుంది ఇది కూడా. ఇంకా మనకి వేరే కలర్ ఆప్షన్ లేదు కదా, ఓన్లీ సిల్వరు గోల్డ్తోనే వెయ్యాలి. ఇదిగోండి ఈ డిజైన్ చూడండి. ఇది మామూలుగా నార్మల్గా వేసే డిజైనేను, కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ శారీలో ఉన్నట్టు, ఇదిగోండి శారీలో ఉన్నట్టు సిల్వర్ కలర్ పూలు వచ్చినాయి కాబట్టి నేను సిల్వర్ కలర్ పూలు తీసుకున్నాను. అండ్ గోల్డ్, ఆ గోల్డ్ కూడా కొంచెం డార్క్ గోల్డ్ వచ్చింది, నేను అందుకనే డార్క్ గోల్డ్ క్రీపర్ తీసుకున్నాను. బార్డర్ ఏమో సిల్వర్ బార్డరు, దానికి అవుట్లైన్ గోల్డ్తో వచ్చింది. ఈ నాట్స్ అన్నీ కూడా మనకి థ్రెడ్ నాట్సేనండి, చాలా బాగున్నాయి చూసారా, థ్రెడ్తో నాట్స్ అనమాట, బుట్టీస్ లాగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ చూద్దాము. ఇదిగోండి ఫ్రంట్ కూడా ఎంత నైస్గా వచ్చిందో చూడండి. చిన్న చిన్న పూలు చక్కగా క్రీపరు, 3 పూలు క్రీపరు, ఎంత బాగుందో. హ్యాండ్ మీకు తెలిసే ఉంటుంది ఈ డిజైన్, హ్యాండ్కి 3 ఆర్చెస్ వస్తాయి. వాళ్ళు మన యూట్యూబ్లో మన వీడియోలు చూసి వచ్చి ఆర్డర్ ఇచ్చారండి. ఈ డిజైన్ తనకి బాగా నచ్చిందంట, వేరే వాళ్ళకి చూపించాను వేరే కలర్ మీద. అసలు ఎస్పెషల్లీ ఈ డిజైన్ తన మైండ్లో పెట్టుకొనే వచ్చారు. నాకు ఆర్చ్ డిజైన్ కావాలి, ఆర్చ్ డిజైన్ కావాలంటే మనం ఈ శారీకి సజెస్ట్ చేశామన్నమాట. ఇది కొంత దగ్గరికి చూడండి. ఈ లైన్స్ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే, మీకు హ్యాండ్ అంతా కావాలంటే 3 లైన్స్ వేస్తాను, లేదు మాకు ఇంత ఫుల్గా వద్దంటే 2 లైన్స్ వేస్తాను, లేదు మాది చిన్న హ్యాండే ఒక 6 ఇంచెస్ ఏను మాది 6 సెంటీమీటర్లు అన్నా కూడా ఈ లైన్స్ వచ్చి ఈ సింగిల్ ఆర్చి వచ్చింది. ఈ కట్ వర్క్ మాత్రం యాజ్ యూజువల్ వస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా 1, 2, 3 వేస్తాను. బాగుంది కదా ఫ్రెండ్స్. కింద బార్డర్ కూడా కట్ వర్క్ వచ్చి బాగుంది కదా. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇట్లానే వస్తుంది. ఇదిగోండి ఇంకో హ్యాండ్ కూడా చూడండి. ఇదంతా కటింగ్ అయిపోతే బాగుంటుంది. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా ఈ డిజైన్ చూడండి, ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది, అంటే డిజైనర్ తయారు చేయటం అలా తయారు చేశాడు. ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది, కానీ మేము ఈ గ్యాప్ ఏందో లాగా ఉంది. అందుకని ఏం చేశానంటే ఒక ఫ్లవరు క్రీపరు, ఫ్లవరు క్రీపరు, ఫ్లవరు క్రీపరు యాడ్ చేసేటప్పటికి మొత్తం ఫుల్ఫిల్ అయింది. మధ్యలో ఎక్కడా గ్యాప్ లేదు. ఈ పాయింట్ కూడా తను గుర్తుపెట్టుకున్నారు. మధ్యలో కూడా గ్యాప్ వస్తే నువ్వు చిన్న పువ్వు వేసావు పుష్ప, 3 ఆర్చులు వస్తాయి, చాలా బాగుందని నాకు కొంచెం చిన్న అది చెప్పారనమాట గుర్తు కోసం. ఓకే అదా అని చెప్పేసి వెంటనే ఈ డిజైన్ చూపించాను. మన ఫోన్లో ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ లింక్, తెలుసు కదండి మీకు. మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఈ డిజైన్ నేను అన్నారు. అంటే కస్టమర్స్ అంత చక్కగా అంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట మన డిజైన్స్. ఈ మధ్యలో పువ్వు అనేది తను గుర్తుపెట్టుకొని పడిమాల నా దగ్గరికి వచ్చి మధ్యలో పువ్వు కూడా యాడ్ చేసావు, చాలా బాగుంది ఆ డిజైను అని నాతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు. బాగుంది ఆ డిజైన్ అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. కస్టమర్స్ చక్కగా ఇన్వాల్వ్ అయ్యి మన వీడియో అంత చక్కగా చూస్తున్నారు అని చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాం. ఇంకో డిజైన్ ఏమనుకుంటున్నారు, మీ ఫేవరెట్ డిజైను నెట్ క్లాత్ డిజైను. ప్రతి వీడియోలో ఆ డిజైను బ్లౌజ్ అనేది లేకుండా ఉండట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా 3 బ్లౌజెస్ ఆర్డర్ ఉంది. మొన్న ఒక 2 పంపించేశాను. వీడియో తీయడానికి మాత్రం టైము చాలట్లేదు, సరిపోతుంది. కొంచెం మ్యారేజ్ సీజన్ కదా, వాళ్ళకి కాల్ చేసి పలానా డిజైన్ సజెస్ట్ చేసి మళ్ళీ మనం మిషన్ మీద పెట్టి వాళ్ళకి అయిపోయినని పంపించి మళ్ళీ మధ్యలో సాంగ్ ఎడిట్ చేసి స్టేటస్లో పెట్టడము అండ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఇదంతా సరిపోతుంది. వీడియో తీయడానికి కూడా ఒక్కోసారి టైం చాలట్లేదు. ఇంకా అందుకని డే బై డే అట్లాగా వీడియో తీస్తున్నాను అనమాట. అందుకని ఇప్పుడు ఆ నెట్ డిజైన్ ఈవినింగ్కి వెళ్ళిద్ది, అది ఇంకా కంపల్సరీ ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి ఎటు మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాను. సరే రెడీ అయ్యి ఉన్నా కదా వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మీ ఫేవరెట్ నెట్ డిజైన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి శారీ బార్డర్ ఏమో డార్క్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. వీళ్ళ ఊరు వచ్చేసి పెదకూరపాడు అనుకుంటా, పెదకూరపాడు అంట. మన వీడియోస్ చూస్తుంటారంట ఈ అమ్మాయి రెగ్యులర్గా. వీళ్ళ అమ్మ వాళ్ళది మన తెనాల్లో నాజరిపేట అంట. ఇంకా మొన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఈ శారీ తీసుకొని వచ్చి ఇంకా నాతో ఫోన్ మాట్లాడి మీ అడ్రస్ చెప్పరండి తెనాల్లో అని చెప్పి అడిగి ఆర్డర్ వేసుకొని ఇంకా వచ్చారు.
అర్జెంటుగా కావాలన్నారు, 1 డేలో కావాలన్నారు. ఇంకా చేస్తానన్నాను. వీళ్ళ పాపది చిన్న పాపది అన్నప్రసన్న అంట, అన్నప్రసన్న కుట్టించుకుంటున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, శారీ కలరు బోర్డర్ రానిచ్చాను ఎప్పట్లానే. ఫ్లవర్స్ కూడా శారీ కలర్ రానిచ్చాను. లోపల ముత్యాలు వేయక్క అని చెప్పింది. అంటే మన వీడియోస్ చూస్తుందని చెప్పా కదా, వీడియోస్లో కనిపించిందంట. అక్క ముత్యాలు వేయక్క అంటే ఓకేనమ్మా అన్నాను. ఇది చిన్న ఫ్లవరు, పెద్ద ఫ్లవరు. ఇదేమో ఊడిద్దా అక్క అని డౌట్గా అడిగింది. పర్లేదండి, డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు, నేనేమనుకోను. చెప్పానమ్మా, ఒక పొర వేసి కుట్టి మళ్ళీ రెండో పొర వేసి మళ్ళీ ఇలాగ పైన జిగ్జాగ్ లాగా 2 టైమ్స్ వస్తుంది. మాకు ఏదైనా రాంగ్ పోయినా కూడా విప్పదీయటానికి కూడా మాకు కుదరదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మన కంప్యూటర్ వర్క్ తీరే అంత అని వివరం చెప్పాను. ఓకే అక్క, థ్యాంక్స్ అక్క, బాగా చెప్పావు అని చెప్పారు. మీకు కూడా అండి చెప్తున్నాను. ఇప్పుడు మనకి మగ్గం వరకు కొంచెం అంటే మగ్గం వర్క్ని ఏదో డిఫాల్ట్ చేయడానికి కాదండి నేను మాట్లాడేది, ఆ వర్క్ ప్రాసెస్ చెప్తున్నాను. కొంచెం కట్ అయితే ఊడుతుంటుంది, కానీ మన కంప్యూటర్ వర్క్ అస్సలు ఊడదండి. మీకు బ్లౌజు చినగాలే కానీ ఈ వర్క్ అనేది పోదు. మీకు ఇసుకు పుట్టి బ్లౌజ్ తీసేయాల్సిందే, అంతేగాని వర్క్ మనకి ఎక్కడా కట్ అవ్వదు. ప్రతి కుట్టుకి అడుగున పైన ముడి పడిద్ది అనమాట. అందుకని మనకు అసలు కొంచెం కట్ అయినా కూడా ఊడటం కానీ చేయటం కానీ ఎక్కడా ఫాల్ట్ అనేది ఏమి ఉండదు. ఇదిగోండి, ఇంకా బ్లౌజ్ అంతా కూడా నేను ఆల్ ఓవర్ బుట్టీస్ ఇచ్చాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ ఎట్లా వచ్చిందో చూద్దాము. ఈ డిజైన్ మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉండుంటుంది, కాకపోతే ఇంకా కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి చూపిస్తున్నాను. ఫ్రంట్కి కూడా కట్ వర్క్ వచ్చింది, ఫ్రంట్ కూడా బుట్టీస్ రానిచ్చాను. ఇప్పుడు మనము హ్యాండ్ ఎట్లా వచ్చిందో చూద్దాము. హ్యాండ్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో హ్యాండ్, చూడండి ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో చూడండి. ఈ ఫ్లవర్ కూడా చూసారా, ఫ్లవర్ లోపల పూసలు వచ్చినాయి. మనకి పూసలు బయటికి రావటం కానీ క్లాత్ బయటికి రావటం కానీ ఎక్కడా జరగదు. చాలా స్టిఫ్గా కుట్టేసాం మనం. ఇదిగోండి, లీవ్స్ మధ్యలో సిల్వర్, వాళ్ళకి సిల్వర్ వచ్చింది మధ్యలో శారీలో, అందుకని సిల్వర్ ఇచ్చాను. క్రీపర్ అంతా గోల్డ్ ఇచ్చాను. ఈ పువ్వుకి అవుట్లైన్ కూడా గోల్డ్ ఇచ్చాను, ఎందుకంటే మధ్యలో శారీ కలర్ వేసినప్పుడు అవుట్లైన్ కాంట్రాస్ట్ కలర్ అయితే ఈ ఫ్లవరు కొంచెం ఎవాబరేట్ అయితే బాగా కనబడిద్ది. ఇదిగోండి, హ్యాండ్కి కూడా కట్ వర్క్ వచ్చింది. ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా కనపడుద్ది. బాగుంది కదా హ్యాండ్. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ చూద్దాం. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇంతే. మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి, లీవ్స్ వచ్చినాయి. లీవ్స్ మధ్యలో సిల్వర్ రానిచ్చాను. లీవ్స్కి అవుట్లైన్ గోల్డ్ వచ్చింది, దీనికి అవుట్లైన్ గోల్డ్ వచ్చింది. శారీ కలరు హైలైట్ చేయాలి కాబట్టి నెట్ క్లాత్ అండ్ ఆకులు అండ్ బార్డరు శారీ కలర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, శారీ పెడతాను. చూడండి ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ చూద్దాము, దీని డీటెయిల్స్ చెప్తాను. ఇది శారీలో మల్టీ కలర్స్ వచ్చినాయి, అన్ని కలర్స్ వచ్చినాయి కదా శారీలో. పింకు, బ్లూ, గ్రీను, ఆరెంజీ, గోల్డ్ వచ్చింది కాబట్టి నేను మల్టీ కలర్స్గా యూజ్ చేసుకోవచ్చని ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మొత్తం ప్రతి ఫ్లవర్కి లోపలంతా గోల్డ్ వచ్చేసింది. ప్రతి ఫ్లవర్కి గోల్డ్ వస్తుంది, లోపల ముడిముడిగా వస్తుంది వర్క్. అండ్ అవుట్లైన్ వచ్చేసి ఒక్కో పువ్వు ఒక్కొక్క కలరు, గ్రీన్ పువ్వు, బ్లూ పువ్వు అండ్ పింక్ పువ్వు అండ్ ఆరెంజ్ పువ్వు, అట్లాగా ఒక్కో కలరు ఒక్కో పువ్వు వస్తుంది. లోపల మాత్రం మొత్తం జరి వచ్చేసింది. నేను ఇది ఒక కింద బార్డర్ కూడా బోసిగా ఉందని వేరే డిజైన్ బార్డర్ తీసుకొచ్చి దీనికి వేసుకున్నాను. ఇది కూడా బ్లూ కలరు, పింక్ కలరు హైలైట్ చేశాను. జస్ట్ 2 కలర్స్తోనే వేయాలి, అందుకని వీటిలో కొంచెం ఎక్కువ లుక్గా కనిపించేది మనకి రత్నావళి రంగు రాణి కలరే కాబట్టి ఈ 2 కలర్స్ తీసుకున్నాను. అవుట్లైన్ ఏమో గోల్డ్ రానిచ్చాను. ఓకేనా. ఈ హ్యాంగర్స్ కూడా నేను వేసుకున్నాను, మల్టీ కలర్స్గా వేసుకున్నాను అనమాట. అన్ని కలర్స్ కలిసి వేసుకున్నాను. బాగుంది కదా. ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాగా స్టిచ్చింగ్ చేయించుకోవాలి నా దగ్గర అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు ఇది చూపించవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజు బ్యాక్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఆల్ ఓవర్. ప్రతిదీ నేను ఫ్లవర్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ చేసుకున్నాను అనమాట. ప్రతి ఫ్లవర్లో గోల్డ్, ప్రతి పువ్వు ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి పువ్వు ఒక్కొక్క కలర్లో వస్తుంది. బాగుంది కదా ఫ్రెండ్స్, బాగుంది కదా.
ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయ్యేటప్పటికి మనం మంచి మంచి కలర్స్ పడ్డాయి దీంట్లో, అందుకని షో వచ్చింది. బ్లాక్ అంటే చాలా అందరికీ చాలా ఫేవరెట్ కలరు, ఇంక్లూడ్ నాకు కూడా బ్లాక్ అంటే చాలా ఇష్టము. అందుకని శారీ బాగుంది. ఈ శారీని హైలైట్ చేశాను అనమాట. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పేది అదే, శారీ కాస్ట్ ఎక్కువ కాస్ట్ తక్కువ అని ఆలోచించద్దు. కాస్ట్ తక్కువ శారీ కూడా మనం బ్లౌజ్ని బట్టి శారీ క్వాలిటీ శారీ కాస్ట్ పెరిగేటట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు. బ్లౌజ్లోనే మనకు అందమంతా బ్లౌజ్లోనే కనబడింది. ఇది చాలా కాస్ట్ తక్కువే ఫ్రెండ్స్. శారీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అనమాట. కొంచెం మెత్తగా ఉంది, చాలా కాస్ట్ తక్కువ. నేను చెప్పను, చెప్తే దీనికి ఉన్న ఇది వాల్యూ తగ్గిపోయింది. చాలా తక్కువ, అసలు ఏంది ఇంత తక్కువ అనుకుంటారు. దీన్ని నేను బ్లౌజు ఆల్ ఓవర్ చేసుకొని హైలైట్ చేశాను అనమాట. నీ చేతుల పని కదా, నువ్వు కావాల్సినట్టు చేసుకుంటావు, మాకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది ఆల్ ఓవర్ చేయించుకోవాలనుకుంటే అనుకుంటారేమో. ఇది కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇందాక చెప్పినట్టు మీకు కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్, మీకు కనుక ఈ బ్లౌజ్ నచ్చితే ఇలా చెప్పినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి. అదిగాక ఆఫర్స్లో ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, ఆఫర్స్ టైం నడుస్తుంది కాబట్టి నేను ఆఫర్స్ లో చేస్తున్నాను. మీరు తెచ్చుకుంటే నేను వీలైనంత తక్కువ కాస్ట్లో మీకు చేస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఈ ఫ్లవర్స్ కూడా చూడండి, ఇవి రెడీమేడ్ ఫ్లవర్స్. ఇది సింగిల్ ఫ్లవర్ తీసేయచ్చు. స్టెప్స్ పిన్స్ ఎప్పుడు స్టోన్స్ పెట్టుకుంటాను నేను. ఆ స్టోన్స్ ఎప్పుడు కామనే కదా అని చెప్పేసి, ఈ కలర్స్ ఉంది కదా ఎటుగుడి శారీలో అని చెప్పేసి ఈ కలర్స్ 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో లైట్ పింక్ కూడా ఉంది, లైట్ బ్లూ కూడా ఉంది. కాకపోతే డల్ అయిద్దని నేను కొంచెం బ్రైట్ కలర్ ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకొని నేను ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిన్ పెట్టుకొని ఇలా పూల గుత్తులాగా పెట్టుకున్నాను. సైడ్ నా పిన్స్ రొట్టి నేను ఇలా పెట్టుకుంటే డిఫరెంట్గా ఉంటుందని సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రం ఈ వీడియో చూడటం కాదండి, మీ ఫ్రెండ్స్కి, మీ కూతుళ్ళకి, మీ రిలేటివ్స్కి, మీ నైబర్స్కి అందరికీ నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా నా వర్క్స్ అయ్యి నచ్చుతాయేమో అనుకుంటున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, ఇన్స్టా పేజీ కూడా ఉంది. ఆ ఇన్స్టా పేజీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కనుక మీరు ఫాలో కొడితే నేను ఎప్పటికప్పుడు చేసినట్టు వర్క్స్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను. మీరు అవి చూసి దాని మీద నా నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా దాని కాస్ట్, దాని డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను. మొత్తానికి నేను యూట్యూబ్ ఛానల్ ఇలా వర్క్స్ పెట్టడం వల్ల చాలా మంచి సక్సెస్గా నడుస్తుందండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే ఊళ్ళో ఇప్పుడు మనం ఎవరు చేస్తున్నాం అందరికీ ఊళ్ళో ప్రతి వాళ్ళకి తెలియాలని లేదు కదా. ఇలా యూట్యూబ్లో పెట్టడం వల్ల కొత్త వాళ్ళు కాల్ చేసి అడగటము చేయడము, చాలామంది కొత్త పీపుల్ ఈ 10-15 డేస్లో చాలామంది యాడ్ అయ్యారండి. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరికొన్ని శారీస్, మరికొన్ని డిజైన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అన్నట్టు ఫ్రెండ్స్, మిషన్ మీద ఒక వర్క్ నడుస్తుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అదేంటంటే పిచ్వాయ్ ప్రింట్ అనేది అందరికీ తెలుసు కదా. తామర పూలు, ఆవు అండ్ మొగ్గలు అలా ప్రింటింగ్ శారీస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు దాంట్లోనే ఆ డిజైన్లోనే మన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం వేస్తాను ఈ డిజైను. కస్టమర్ పింట్రెస్ట్లో డిజైన్ చూసి నాకు పెట్టాను అనమాట. ఇది ఎంబ్రాయిడింగ్లో కుదిరిద్దా పుష్ప అని, కుదిరిద్దని చెప్పాను, వేస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ మాత్రం మీరు కూడా చూడండి. రండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా. చాలా న్యాచురల్గా ఉంది ఫ్రెండ్స్. ఆవు చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. ఆవు కొంచెం కాలు ఎత్తినట్టు కింద లెగ్స్కి కూడా బ్లాక్ రానిచ్చాను. అండ్ వాళ్ళది బ్లూ కలర్ శారీ ఫ్రెండ్స్. నేను అవంగానే ఇన్స్టాగ్రామ్లో పెడతాను బ్లూ కలర్ శారీ, అందుకని కొంచెం బ్లూ కలర్ నేను హైలైట్ చేశాను. అండ్ లోపల కూడా షేడ్ రానిచ్చాను. బ్లూ కలర్కి గోల్డ్ కలర్తో షేడ్ రాని వల్ల ఏంటంటే ఎంబోజింగ్గా ఉంది ఫ్లవర్ అనేది, కొంచెం షైనింగ్గా ఎంబోజింగ్గా. అండ్ 3D ఫ్లవర్స్ ఉంటాయి చూసారా, అట్లా ఉంది. మధ్యలో కూడా ఆఫ్ వైట్ రానిచ్చాను. 3D ఫ్లవర్స్ లాగా చాలా బాగుంది చూడండి, ఎంత నీట్గా ఉందో వర్క్ చూడండి. ఎక్కడ అవుట్లైన్ ఎక్కడ కట్ అవ్వకుండా, తామర పూలే మీకు ఎగ్జాంపుల్ చూడండి. తామర పువ్వు అవుట్లైన్ కూడా ఆ పెటల్కి అవుట్లైన్ ఎంత నీట్గా పడిందో చూడండి ఒక్కసారి.
చాలా బాగుంది, వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు మనకి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇవ్వడము. వాళ్ళకి 100కి 200% నచ్చిద్ది అనుకుంటున్నాను. మొత్తం ఫైనల్గా అవ్వగానే నేను ఇన్స్టాలో పెడతాను. ఇదిగోండి ఆవు కొమ్ములు కూడా చూసారా, బ్లాక్ ఇచ్చాను నేను. ఆవు కొమ్ములు, ఆవు మెల్లో గొలుసు అండ్ కన్ను ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇచ్చాను. ఎక్సలెంట్గా ఉంది. ఒక హ్యాండ్ పూర్తయింది, ఇంకో హ్యాండ్ కూడా అవ్వాలి. ఇదిగోండి ఒక హ్యాండ్ అయింది. ఇది హ్యాండ్ బాగుంది కదా. 9 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్. 9 ఇంచెస్ కావాలన్నారు వాళ్ళు. 9 ఇంచెస్ వచ్చింది. బాగుంది కదా. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.